నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మీ వెంట నేనున్నానంటూ బాధితులకు మంత్రి నారా లోకేష్ భరోసా కల్పిస్తున్నారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రతి ఒక్కరి సమస్యలను సావధానంగా వింటూ వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సీఎం చంద్రబాబు సంతకం చేయడాన్ని గుంటూరులో న్యాయవాదులు స్వాగతించారు. తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు న్యాయవాదులు, టీడీపీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అందులో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు సంతకం చేయడం శుభ పరిణామం అని చెప్పారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం పెట్టి ప్రజలందరి మనసుల్లో ఆనందాన్ని నింపారు. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ న్యాయవాదులతో, మన రైతులతో, ఇంకా స్టాంప్ డ్యూటీలో ఉన్న వాళ్ళందరితో, డాక్యుమెంట్ రైటర్లతో మేము ఒక ఆనంద మేళవింపుగా ఇక్కడ కూడి ఆయనకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. నిజంగా గడిచిన 5 సంవత్సరాల్లో అణిచివేతకి, అభద్రతకి ప్రతి ఒక్కరిని గురి చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎంచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ప్రజలందరి మనసుల్లో ఆనందం నింపాయి. 5 సంతకాలు పెట్టారు. అలాగే మీరు ప్రజా దర్బార్ లాంటిది లోకేష్ అన్న గారు స్టార్ట్ చేసిన దాని లాంటిది నేను కూడా వారంలో ప్రతి 3 రోజులు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రజలకు అందుబాటులో మా కార్యాలయంలోనే ఉండబోతూ ఉన్నాను. పొద్దున 6 నుంచి 8 దాకా ఫీల్డ్ విజిట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత 10:30 నుంచి సాయంత్రం 6 దాకా కూడా ప్రజలకి అందుబాటులో మా కార్యాలయంలోనే ఉంటూ వారి సమస్యలను వింటూ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆందోళనకు దిగింది. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేసి నిరసన తెలిపారు. సచివాలయం రోడ్ల వద్ద మచ్చర్లు నిలుపుదల చేసి శానిటరీ డివిజన్ల వద్ద మచ్చర్లు వేసే పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ వర్కర్లకు 6,000తో పాటు పండుగ కానుక 1,000 రూపాయలను వెంటనే చెల్లించాలన్నారు. పర్మనెంట్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, కుట్టుగూలీ ఇవ్వాలన్నారు. బదిలీ కార్మికులను ఆప్కోస్ ద్వారా పూర్తిస్థాయి కార్మికులుగా కొనసాగించాలన్నారు. కోవిడ్ సమయంలో పనిచేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు విధి నిర్వహణకు అవసరమైన పనిముట్లను కార్మికులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, అంజీబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే సచివాలయాల వద్ద మత్తర్లు వేస్తా ఉన్నారు, కానీ గతంలో వేసినటువంటి పాత పద్ధతిని మత్తర్లు శానిటరీ డివిజన్ల దగ్గర మత్తర్లు వేయాలని కోరుతా ఉన్నాం. మరి గతంలో ఏదైతే మెడికల్ రిస్కల్మెంట్ సంబంధించి 6,000 మరి రిస్కల్మెంట్ బ్యాలెన్స్ ఉందో 6,000, పండగ కానుక 1,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని, అట్లాగే మరి బదిలీ కార్మికులను రెగ్యులర్గా కొనసాగించాలని, కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలు పనిచేసినాక వాళ్ళందరూ కూడా విధుల్లోకి ఆపడం జరిగింది. వాళ్ళందరూ కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి మరి సరెండర్ లీవ్ కానివ్వండి, అట్లాగే మరి పెండింగ్ ఉన్నటువంటి ఏరియర్స్ అన్ని కూడా ఇవ్వాలని, బట్టలు, సబ్బులు, చెప్పులు అన్నీ కూడా ఇప్పటికి ఇవ్వడానికి గత ప్రభుత్వం మొండికేసి కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వెంటనే కార్మిక సమస్యల్ని పరిష్కరించాలని, శానిటరీ డివిజన్లో కార్మికులకి మచ్చర్లు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పర్మనెంట్ కార్మికులకి గత 2 సంవత్సరాల నుంచి పిఆర్సీ సరెండర్ లీవ్ డబ్బులు ఏరియర్స్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. బిల్లులు పాస్ అయినప్పటికీ కూడా ఆ బిల్లుల్ని ఇంతవరకు మరి నగద రూపంగా ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో కార్మికులకి 6,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. 6,000 రూపాయలు కూడా ఇవ్వకుండా మరి కాలయాపన చేస్తూ ఉన్నారు. లేపాక్షి థీమెటిక్ ఎగ్జిబిషన్ను ఘనంగా ప్రారంభించారు. బ్రాడీపేటలోని లేపాక్షి షోరూంలో 17వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఎగ్జిబిషన్ జరగనున్నట్లు షోరూం మేనేజర్ ఎంవీఎన్ కుమార్ తెలిపారు. ఎగ్జిబిషన్లో ఏటిగొప్పాక, కలంకారీ, దుర్గి స్టోన్, కొండపల్లి లెదర్ పప్పెట్స్ ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టినట్లు చెప్పారు. చేనేత, హస్తకళ వస్తువులను కొనుగోలు చేసి చేతి వృత్తుల కార్మికులను ప్రోత్సహించాలని కోరారు.
ఈ ఎగ్జిబిషన్లో కొండపల్లి బొమ్మలు, ఏటికొప్ప బొమ్మలు, లెదర్ పప్పెట్, తర్వాత వచ్చేసి మీకు మంచి మంచి కలంకారీ పెయింటింగ్స్, శారీస్. ఏటికొప్పలో చాలా రకాలు వచ్చినాయండి, చాలా రకాలు కూడా ఉన్నాయి. కొండపల్లిలో కూడా చాలా రకాల వెరైటీస్ వచ్చినాయి. ఈ ఒక్కసారి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సోమవారం నుండి శుక్రవారం వరకు 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఎగ్జిబిషన్ జరుగుతున్నది. కావున ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో అమెరికాలోని హ్యారిస్బర్గ్లో ఎన్ఆర్ఐ టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. స్థానికంగా ఉన్న తెలుగువారంతా ఒకే చోటకు చేరి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు. ఏపీలో అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి పరిపాలన అందుతున్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో దేశంలోని ఏపీ అగ్రగామిగా తీర్చిదిద్దబడుతుందని ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ బత్తిన మనోజ్ అన్నారు. వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలంతా కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తామని స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణ స్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది. సభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఉపసభాపతి, చీఫ్ విప్ పై స్పష్టత రాలేదు. ఎన్నికైన వారిలో సీనియారిటీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందు ఉంటారు. ఆయన సభాపతిగా ఎన్నికవుతున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ నెల 22న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనను తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు తిరస్కరించారని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోలో పెట్టిన వాటినే కాకుండా మిగిలిన వాటిపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో పరుగులు పెట్టించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ పాలనలో విద్యాలయాలు నిర్వీర్యమైపోయాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో రైతాంగాన్ని నాశనం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన వైసీపీని ప్రజలు తరిమికొట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ ఏర్పాటు, డిఎస్సి నోటిఫికేషన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ డెవలప్మెంట్ పై సంతకం చేయటంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. సోమవారం పోలవరం రోజుగా మార్చి ప్రాజెక్టు పనులను చంద్రబాబు పూర్తి చేసేలా కృషి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ బాటలో నడిచేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు. దాని మీద అనేక కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చలేని మహారాజుగా రాజకీయాలు వెళ్తున్నాడు. కాబట్టి ఆయన మీద ఏదో ఒక మచ్చ వేయాలని చేసినటువంటి దురుద్దేశంతో చేసినటువంటి ప్రక్రియ తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేయబోరు. ఇప్పుడు కూడా మేము స్కిల్ డెవలప్మెంట్లు మళ్ళా ప్రతి నియోజకవర్గంలో స్థాయిలో స్థాపించాలనేసి బాబు గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు కాలేజీల్లో ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. బాగా మంచి కాలేజీలు ఉన్నటువంటి, గ్రేడింగ్ ఉన్నటువంటి కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి స్థానికంగా ఉన్నటువంటి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకు ఉపాధి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ వైసీపీ తాటాకు చప్పుడులకి భయపడి యువతకు మేము అన్యాయం చేయదలుచుకోలేదు. వాళ్ళ విమర్శలకి మేము సమాధానం చెప్పగలిగిన స్థాయి మాకుంది. మేము ఏ తప్పు చేయము. కాబట్టి ఖచ్చితంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే విషయంలో స్కిల్ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 22వ తేదీన వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యేలతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.